స్వాగతం. ఇండియా న్యూజిలాండ్ ప్రీమియర్ రేట్కి వచ్చినందుకు సారీ. వరల్డ్ కప్ ఫైనల్కి అయితే వచ్చింది ఇండియా ఇంకా న్యూజిలాండ్. పిచ్ రిపోర్ట్, ఈ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది, ఏ పిచ్ జరుగుతుంది, పిచ్ రిపోర్ట్, ఇండియా 2024 వరల్డ్ కప్, కివీస్ మీద మనకి హెడ్ టు హెడ్ బ్యాట్లు ఎన్ని మ్యాచ్లు గెలిచాం వరల్డ్ కప్లో, పరెక్టెడ్ ప్లేయింగ్ 11, హెడ్ ప్లేయర్ మ్యాచ్అప్స్, ఎన్ని వీడియోలు మాట్లాడుకోవడం లేచకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి స్వాగతం. ఒక చిన్న టైటిల్ వేసుకుందామా? Let's get into it. మ్యాచ్ డీటెయిల్స్కి వస్తే, ఇండియా న్యూజిలాండ్ వరల్డ్ కప్ ఫైనల్ ఇది. ఇండియా ఇంకా న్యూజిలాండ్ వచ్చారు. ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా కంఫర్టబుల్ బోర్డు ఇచ్చి వచ్చారు. టైం 7ంటికి ఇండియా టైం బట్టి టాస్ ఆడడానికి జరిగింది. నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో జరుగుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఇంకా జియో హాట్స్టార్లో చూడొచ్చు. టీవీ అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, ఓటీటీలో జియో హాట్స్టార్. స్టోరీ లైన్ చూసుకుంటే 2024 వరల్డ్ కప్ ఇండియా గెలిచిన ఫస్ట్ ఎవర్ టీం డిఫెండ్ వరల్డ్ కప్. ఇది ఒక రికార్డ్ బ్రేక్అవుట్ గెలిస్తే ఇండియా బయాటల్ సిరీస్ లో డామినెన్స్ చూపించిన వరల్డ్ కప్స్ ఇప్పటివరకు న్యూజిలాండ్ ని ఒక్కసారి కూడా ఓడిలేదు. 3 సార్లు బ్లాక్ క్యాప్స్ ఇండియా పైన గెలిచారు టోర్నమెంట్ హిస్టరీలో. న్యూజిలాండ్ వాళ్ళు ఫస్ట్ మెన్స్ T20 వరల్డ్ కప్ కి ఎదురు చూస్తున్నారు. ఇండియాలో మన వరల్డ్ కప్ డిఫెండ్ చేయడానికి చూస్తుంది. ఏమైతే ఈ మ్యాచ్ చూడాలి. కీ ప్లేయర్స్ అండ్ మ్యాచ్అప్స్ మాట్లాడుకుందాం. కండిషన్స్ 11 సెంటర్ పిచెస్ ఉన్నాయి. బ్లాక్ సాయిల్ యూజువల్ గా హై స్కోరింగ్ చూడొచ్చు. కాకపోతే రెడ్ స్పాయిల్, వరుణ్ చక్రవర్తి లాంటి టాప్ టేకర్ వికెట్స్ ఇంకా మిక్కల్ కి హెల్ప్ చేయొచ్చు. టాస్ క్రూషల్ అవర్ 6 out of 7 నైట్ గేమ్స్. ఐపీఎల్ ఇదే వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ గెలిచింది. కానీ డ్యూ మార్చ్లో కెప్టెన్ టెంప్ట్ చేసి ఫస్ట్ బౌలింగ్ చేసే అవకాశం ఉంది. క్రౌడ్ 132,000 ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫలితమైన ఎఫెక్ట్ సూర్యకుమార్ యాదవ్ సైడ్. ఇప్పుడు మనం పిచ్ రిపోర్ట్కి వెళ్దాం. పిచ్ రిపోర్ట్కి వస్తే న్యూజిలాండ్ బయాటల్ సిరీస్లో 4-1 గెలిచినా కూడా వరల్డ్ కప్ రికార్డులో సైకలాజికల్గా మెయిన్లు బాగలేదు. 3 సార్లు ఎన్కౌంటర్ అయితే 0 సార్లు ఇండియా, 3 సార్లు న్యూజిలాండ్ గెలిచింది. న్యూజిలాండ్ కన్సిస్టెంట్గా ఐసీసీ T20 ఈవెంట్స్లో బౌలింగ్ అవుట్ 79 2016లో 79గా ఆల్అవుట్ చేసింది. ఇంకొకసారి 110కే 2021లో చేసింది. ఇదే వాళ్ళకి ఫైనల్లో గెలవడానికి ఒక బిగ్ ఛాన్స్. కానీ ఇండియాకి ఛాన్స్ ఉంది దీన్ని ఫైనల్గా బ్రేక్ చేయాలి. పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మిక్స్డ్ సాయిల్ పిచ్ ఉంది. స్పెసిఫికలీ 70% రెడ్ సాయిల్, 30% బ్లాక్ సాయిల్. ఫైనల్కి ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్ అవ్వచ్చు. స్లో అండ్ లో బ్లాక్ సాయిల్ ట్రాక్స్లో నేచర్. ఇండియా పాస్ట్లో స్ట్రగుల్ అయింది. లైక్ 2023 వరల్డ్ కప్లో చూసుకుంటే సూపర్ 8 సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయింది. చూసుకుంటే ఎర్లియర్ ఈ టోర్నమెంట్లో బీఆర్ చూస్తే కంటిన్యూయింగ్ బెటర్ పేసింగ్, కన్సిస్టెంట్ బౌన్సర్కి క్రాంప్ లెవెల్ స్లో డౌన్ అవ్వదు అంతగా సెకండ్ ఇన్నింగ్స్లో. శాంసంగ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు. ఈ సర్ఫేస్ మీద బ్యాటింగ్ ప్యాడేజ్ ఉండొచ్చు. వాంకడే లాగే ఎక్కడైతే ఇండియా 253 సెమీఫైనల్లో కొట్టారు. డ్యూ ఇది మార్చ్ కాబట్టి అహ్మదాబాద్ డ్యూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది బాల్ని స్లిప్పరీగా చేసి స్పిన్నర్స్ని సెకండ్ ఇన్నింగ్స్లో గ్రిప్ చేయలేక సెకండ్ బ్యాటింగ్ టీమ్స్కి మ్యాసివ్ అడ్వాంటేజ్ అవ్వచ్చు. స్కోర్ ప్రెడిక్షన్ చూసుకుంటే ఫిన్లాండ్ న్యూజిలాండ్కి 70 runs అండ్ ఇషాన్ కిషన్ ఇండియాకి. ఫస్ట్ మిక్స్డ్ సాయిల్ చూసుకుంటే పాస్ స్కోర్ 195 to 210 ఉంది. విన్నింగ్ ప్రెడిక్షన్ ఇండియా బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే 220 చేస్తే సేఫ్ అగేన్స్ట్ న్యూజిలాండ్ సైడ్. అయితే ఫేవరెట్స్ చూసుకుని ఇండియన్ ఫేవరెట్స్లో
వస్తారు. కాకపోతే 50-50 ఉండొచ్చు కానీ న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాని కొట్టేసి వస్తున్నారు మర్చిపోకూడదు. ప్లస్ ప్రేక్షకులు చివరిలో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మ్యాచ్ ప్రెడిక్షన్కి అయితే వెళ్ళిపోదాం. ఫామ్లోనే ఉన్నారు ఎక్సెప్ట్ అభిషేక్ శర్మ ఆడతాడనిపిస్తుంది. ప్లస్ ప్లేయింగ్ లెవెన్స్ డిస్కస్ చేసుకుందాం. చూసి బూమ్రా వీళ్ళందరూ ఉన్నా అటువైపు కూడా బ్యాటింగ్ బౌలింగ్ మిచెల్ సెంటర్ ఫిన్ ఆలన్ కింగ్స్ పట్టుకున్నా కూడా ఐ థింక్ సో ఇండియా ఫేవరెట్స్గా దిగుతారు. ఇంకా ఇండియాకి మంచి బ్యాటింగ్ లైనప్ వీళ్ళకన్నా బౌలింగ్ లైనప్ ఈక్వల్ ఉన్న బ్యాటింగ్ లైనప్ మనది బాగుంది కాబట్టి ఐ థింక్ సో ఇండియా 69% ఇంగ్లీష్ ఛాన్స్. మీ ప్రిడిక్షన్ కింద కామెంట్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.